కాక. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను బాగు చేయాలంటే నువ్వు మరలా దేవుని యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? పాడైపోయిన బండి షెడ్డుకు పోయినట్లుగా పాడైపోయినటువంటి నీవు మరలా దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. లేదు లేదు నేను రానంటే చేసేది లేదు. నువ్వే కుంగిపోతావు, నువ్వే పాడైపోతావు, నువ్వే నరకానికి వెళ్తావు. ఆయనకేమి లాస్ లేదు, ఆయనకేమి నష్టం లేదు, దేవునికేమి ఒరిగిందేమి లేదు. దేవుడు నిన్ను బాగు చేయడానికే దేవుడు తన రక్తాన్ని చిందించాడు. దేవుడు నిన్ను స్వస్థపరచడానికే ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన నీ కొరకు ఆయన నీ దగ్గరకు వచ్చేసాడు. ఆయన పరలోకములో నుండి నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళడానికి కూడా నువ్వు సిగ్గుపడితే చేసేదేం లేదు. అందుకే మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయనే మనలను చీల్చివేసును, ఆయన మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి విషయం. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ప్రశ్న. దేవుడు నిన్ను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? ఇంట్లోనే పడుకోవాలా? పడుకొని నిద్ర